హైదరాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపైన ఇక మరి హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. అది ఒక్క రోజులోనే దాదాపుగా 840 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించింది. అది ఆషామాషి వ్యవహారం కాదు. అది సుమారుగా 30,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తిని కాపాడినట్లుగా అయితే అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి ఈ చర్యల్లో అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన ఉక్కుపాదం మోపుతున్నామనేటువంటి సంకేతాలను మరి ప్రభుత్వం ఇస్తుందని కూడా రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అసలు వాస్తవంగా ఏం జరిగింది ఒక్కసారి మనము ఎక్కడ హైడ్రా ఎంత ఆక్రమించిందనేది చూసినట్లయితే ఇది చూడొచ్చు. ఇది హైడ్రా చేపట్టినటువంటి 1 డేలో చేపట్టినటువంటి కంప్లీట్ ఆపరేషన్. ఇదంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇది క్లియర్గా మనం చూస్తా ఉన్నాము. ఇది ఫెన్సింగ్ కూడా వేస్తూ ఉంది. అంటే రక్షించడమే కాదు, రక్షించడంతో పాటుగా కూడా ఇమ్మీడియట్గా ఫెన్సింగ్ను ఏర్పాటు చేస్తూ ఉండడం కూడా మనము చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ ఈ వీడియోలో మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఈ హైడ్రా అధికారులు మరి ఇంకా ఏదైతే రెవెన్యూ శాఖ అధికారులు, హైడ్రా అధికారులు, అట్లాగే పోలీస్ అధికారుల ఈ మూకుమ్మడి వీళ్ళ సహకారంతో అయితే హైడ్రా అయితే పెద్ద ఆపరేషన్ చేపట్టింది. అసలు షాక్ అవుతా ఉన్నారు మొత్తం. ఎందుకంటే హైడ్రా చేపట్టింది 1 డేలో ఆషామాషి వ్యవహారం కాదు. దాదాపుగా 840 ఎకరాల భూమిని ఒక్కటే రోజు మొత్తం క్లియర్గా మొత్తం ప్రభుత్వ ఇది భూమి అని చెప్పేసి క్లియర్గా తేల్చేసి ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని చెప్పేసి తేల్చి ఇక ఇమ్మీడియట్గా కంచెను వేయడం కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. చూడొచ్చు మనము. ఇంకా దీనికి సంబంధించి ఫెన్సింగ్ కూడా, ఆ ఫెన్సింగ్ విధానము ఇదంతా కూడా ఏదైతే నియర్ బై అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా ఇది మొత్తం ఆక్రమించి ఉన్నటువంటి ఈ భూముల్లో అయితే ప్రభుత్వం మరి ఈ భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి గతంలో దీన్ని అయితే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో చాలా మంది బీఆర్ఎస్ అక్రమార్కులు, బీఆర్ఎస్ బినామీలు వాళ్ళందరూ కూడా ఆక్రమించి ఈ విధంగా ఆ ల్యాండ్లను వాళ్ళు కబ్జాలు పెట్టి మేమే రైతులం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కూడా ఉందని చెప్పేసి మరో ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అందులో వాస్తవం ఎంత, అందులో బీఆర్ఎస్ నాయకులు నిజంగానే రైతులు తెలియని పరిస్థితి. వాస్తవానికి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం కొంచెం ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు హైడ్రా మాత్రం పూర్తిగా దీనిపైన తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఇక ప్రస్తుతం అయితే ఈ భూమిని మొత్తం కూడా ఈ దాదాపుగా శంషాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 650 ఎకరాల భూమి, ఇదంతా క్లియర్గా మనం డ్రోన్తో చూపించే ప్రయత్నం కూడా చేశారు. పెద్ద మొత్తంలో ల్యాండ్ ఇది. శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి బహదూర్గూడలో మరి ఏదైతే బహదూర్గూడ అనేది ఉందో ఆ బహదూర్గూడలో ఇది 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది హైడ్రా. అది చిన్న విషయం కాదు. ఇక ప్రస్తుతం దానికి సంబంధించి అక్కడ అయితే కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా మరి హైడ్రా అధికారులు వాదిస్తూ ఉన్నారు. మరి హైడ్రా వాళ్ళు వాదించిన ప్రకారం, వాళ్ళ వాదన ప్రకారమే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తు బలగాల మధ్య వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి కారణమవుతా ఉంది. బహదూర్గూడలో 650 ఎకరాలు, రాయదుర్గలో 84 ఎకరాలు. ఇక మరి అదే రోజు ఏదైతే బహదూర్గూడలో 650 ఎకరాలు ఆక్రమించిందో మరి ఆక్రమణదారుల నుంచి మరి తన చెరలోకి తీసుకోవడం జరిగిందో, ఇప్పుడు తర్వాత రాయదుర్గలోని ఏదైతే 84 ఎకరాలను కూడా మరి హైడ్రా అయితే తన చేత చేపట్టింది. ఇక మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాంటి ఇట్లాంటి పరిధిలో ఉన్నటువంటి 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా పరిరక్షణలోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇట్లా మొత్తం కూడా టోటల్ గా ఆ బహదూర్గూడలో 650 ఎకరాలు, రాయదుర్గులో 84 ఎకరాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 106 ఎకరాలు, టోటల్ గా 840 ఎకరాల విలువైనటువంటి భూమిని అయితే ఇక్కడ క్లియర్ గా మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ అది అట్లాగే ఏదో మేము మా చేతిలోకి తీసుకున్నాము, ఇది ప్రభుత్వ భూమి అని ఒక డైలాగ్ చెప్పి వదిలేయకుండా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే పెంచి వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ గోడలు, సిమెంట్ గోడలు కావచ్చు, ఇంకేవాడు కావచ్చు, వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పొలాలలో ఉన్నటువంటి ఆ అక్రమ కట్టడాలను తొలగిస్తానే ఉన్నారు ఓ సైడు. అట్లా తొలగిస్తూ మరోవైపు ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. ఫెన్సింగ్ వేసి దాన్ని పకడ్బందీగా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అయితే అక్కడ ఇప్పుడు మాత్రం కొత్తగా జరుగుతున్న వ్యవహారం ఏంటంటే, ఇక్కడ ఉన్న టాక్ ఏంటంటే ఈ భూములన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఇవి బీఆర్ఎస్ బినామీల చేతుల మీద ఉన్నాయి. ఇది రైతులం అని చెప్పేసి అసలు రైతుల తానికి వెళ్ళి అసలు వాస్తవికంగా ఎవరైతే రైతులు ఇందులో ప్రభుత్వ భూములు అయినప్పటికీ రైతులు దీని మీద ఆధారపడి కొన్ని ఏండ్లుగా పనిచేసినటువంటి రైతులు ఉన్నారో
వాళ్ళను కూడా మొట్టకాయలు కొట్టినట్టు చేసి వీళ్ళు బీఆర్ఎస్ బినామీలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టే హైడ్రా అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే హైడ్రా వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు, దీనికి సంబంధించి ఇది ప్రస్తుతము ఇది రైతుల చేతుల్లో లేదు, ఇది పూర్తిగా ఎవరైతే బీఆర్ఎస్ బినామీలు బీఆర్ఎస్ అక్రమార్కులు ఉన్నారో ఆ అక్రమార్కుల చేతుల్లో ఉంది, వాళ్ళ చెరల్లో ఉంది. కాబట్టి రైతుల నుంచి ఖచ్చితంగా రైతులకు లబ్ధి లేదు. ఆ పొలం గవర్నమెంట్ పొలం అయినప్పటికీ రైతులకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ భూమిని ఆక్రమించడం అంటే మా చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. మా చేతుల్లోకి తీసుకొని ఇది గవర్నమెంట్ భూమిగా అయితే క్లియర్ కట్ గా ఎక్కడిదక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది అన్న కోణంలో కూడా హైడ్రా మాట్లాడుతుంది. సో ఓవరాల్ గా 1 డేలో 840 ఎకరాల భూమిని ఒకే రోజు స్వాధీనం చేసుకోవడం అయితే ఇది నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాకు ప్రశంసల జల్లు కురుస్తా ఉంది. ఓవైపు మొన్నటికి మొన్న హైడ్రాకు సంబంధించి కూడా ఒక ర్యాలీని హైదరాబాద్ లో ర్యాలీని తీశారు. అసలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు హైడ్రా అధికారులు కూడా. హైడ్రా చేసే పనులను ఈ విధంగా ప్రజలు గుర్తించి మెచ్చుకుంటా ఉంటే మరోవైపు మాత్రము ప్రతిపక్షాలు ఎవరైతే స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ లాంటి నాయకులు మరి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పని హైడ్రా కావాలని రైతుల మీద ఈ జులుం చేస్తా ఉంది, రైతుల ఆస్తులను అక్రమంగా లాక్కుంటా ఉంది. ఏదైతే తినడానికి తిండి లేని వాళ్ళు ఇంకా బీద వ్యక్తులుగా హైదరాబాద్ లో టికాణాలు వేసుకున్న వాళ్ళ టికాణాలను మొత్తం కూడా కూలగొట్టి ఇక వాళ్ళకు ఇబ్బందులు గురి చేస్తా ఉంది, వాళ్ళకి నివాసాలు లేకుండా హైడ్రా చేస్తోందనేమో ఎవరు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న తీరు కనిపిస్తుంది. కానీ ఇక్కడ హైడ్రా చెప్తున్న విధానం కంప్లీట్ గా వేరే ఉంది. ఇంకా దాన్ని సమర్థించేటువంటి ప్రజలు కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా హైడ్రా చేస్తున్నటువంటి చర్యలకు హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ విధానానికి ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలే ప్రశంసిస్తూ వాళ్ళు మన ర్యాలీ తీయడం కూడా నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఒకసారిగా. ఎందుకంటే హైడ్రా మీద వ్యతిరేకత, హైడ్రా గురించి అక్కడ కూలగొట్టిరు ఇక్కడ కూలగొట్టిరు అని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా మాట్లాడిన ఎవరు బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు నిజంగానే వీళ్ళు ఇచ్చినటువంటి స్ట్రోక్ మామూలుగా లేదు అన్న కోణంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. వాస్తవాలు ఎప్పటికైనా బయట పడాల్సిందే. వాస్తవాలు కొన్ని రోజులు కప్పి పెట్టవచ్చు మనం, ఎందుకంటే మన అబద్ధాల మాటలతోటి కొన్ని రోజులు మనం కప్పిపెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ కాకపోతే ఇక్కడ నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏంది అసలైనది, ఏంది నిజంగా దుర్మార్గమైనది అనేది మాత్రం క్లియర్ గా ప్రజలకు తెలిసిపోతూ ఉంటది. ఇక అవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలు కూడా మొన్న హైడ్రా చేసినటువంటి ఇట్లాంటి ఏదైతే పనులు ఉన్నాయో ఇలాంటి పనులను గుర్తించి ప్రజలు కూడా దాదాపుగా ర్యాలీ తీయడం జరిగింది. ఆ తర్వాతనే హైడ్రాను ఇట్లా ప్రజలందరూ ప్రశంసించినట్టుగా ఇట్లా ర్యాలీ తీసిన 2-3 రోజులలోనే భారీ మొత్తంలో హైడ్రా పెద్ద ఆపరేషన్ చేపట్టింది. 1 డేలో 840 ఎకరాలు అంటే దాదాపుగా 30,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను అయితే మరి హైడ్రా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఒక చిన్న విషయం కాదు, ఆషామాష విషయం కాదు. ఇది 30,000 కోట్ల రూపాయలు అంటే అవి ఏం ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఆ భూమితో ఎంత మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు చేయొచ్చు అనేది కూడా మరి ఆ హైడ్రా ఆలోచించింది. కాబట్టి రంగంలోకి దిగినటువంటి హైడ్రా మాత్రం ఈ భూములన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంటూ ఈ విధంగా కంచెలు వేయడం. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాంటి ఏరియాలో కూడా 106 ఎకరాల భూమిని, రాయదుర్గులో అయితే 84 ఎకరాల భూమిని ఇట్లా టోటల్ గా మరి శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి బహదూర్గూడలో 65 ఎకరాల భూమిని ఇట్లా టోటల్ గా ఈ భూములంతా కూడా టోటల్ గా 840 ఎకరాల భూమిని అయితే హైడ్రా తన చేతుల్లోకి తీసుకొని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి పకడ్బందీ కట్టుదిట్టంగా కంచెను కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సర్వత్రా ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. హైడ్రా తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజలు ప్రశంసించే ఆ దారిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే హైడ్రా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రస్తుతం అయితే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తుందనే చెప్పాలి. అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇకపైన కూడా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తాం, ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి హైడ్రా అధికారులు మాట్లాడుతున్నారు. మరి ఈ హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి ఈ మాటలకైతే ఖచ్చితంగా ఈ భూ అక్రమార్కులు కావచ్చు, ఇక అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ అక్రమార్కుల గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్న తీరు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో మరి ఈ భూ అక్రమార్కుల అంశం అయితే తెలంగాణ రాజకీయాల్లో అయితే ఇది మరోసారి పెద్ద హాట్ టాపిక్ గానే మారిపోయిందని చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి ప్రస్తుతం అయితే హైడ్రా అధికారులు క్లియర్ కట్ గా చెప్తున్న తీరు ఇక్కడ మనం నిజంగానే
గమనించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ భూమిని ఆక్రమించి ఉన్నారో, ఎవరి చేతుల్లో ఎవరి చెరల్లో ఈ అక్రమ కట్టడాలు అక్రమ భూములు ఎవరి చేతుల్లో ఎవరి చెరల్లో బందీగా ఉన్నాయో వాళ్ళ చేతుల్లో వాళ్ళ చెర నుంచి మేము విడిపిస్తాము, ఎంత దూరమైనా వస్తాము. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా చేసినటువంటి ఈ భారీ ఆపరేషన్ వల్ల అయితే తీవ్రమైన పెద్ద స్పందనే కలుగుతా ఉంది. ఎందుకంటే మంచి ప్రశంసలు కురుస్తా ఉన్నాయి. కాబట్టి ఈ హైడ్రా కేవలం హైదరాబాద్కే పరిమితం కావద్దు, ఈ హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే అసలు చూడు, ఇప్పటి వరకు హైడ్రా చేపట్టినటువంటి హైడ్రా ఏ అయితే రక్షించిందో సంరక్షించినటువంటి అక్రమ ఆస్తులు ఏమున్నాయో అంతకు ట్రిబుల్ ఆస్తులు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తే ఖచ్చితంగా అక్రమార్కుల చేతుల్లో ఉన్నటువంటి భూములు అన్ని ఇన్ని కాదు, కొన్ని వేల ఎకరాలు అయితే కొన్ని వందల వేల ఎకరాలు బయటపడతాయి. దాదాపుగా గ్రామీణ స్థాయిలలో చూస్తే నిజంగా ఖచ్చితంగా ప్రతి చెరువు కూడా కబ్జాకు గురైంది. ప్రతి చెరువు ఏదైతే గవర్నమెంట్ వెనకటికి ఎంతో కష్టపడి వేసినటువంటి ఆ చెరువు కట్టలు అన్నీ కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా ఏవైతే ఆ చెరువులకు వెళ్ళేటువంటి కట్టు కాలువలు అయితే మట్టుమాయమైపోయినటువంటి తీరు కూడా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా బయటపడాలంటే హైడ్రా ఖచ్చితంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి పొలిటెంట్ న్యూస్ కూడా దీనికి సంబంధించి అయితే స్ట్రాంగ్ గా నిలబడతా ఉంది హైడ్రాకు. మరి ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు కూడా అయితే మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విస్తరణ ఉండాలి. హైడ్రా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమార్కుల చేతిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఆ చెర నుంచి విముక్తి చేసి ఖచ్చితంగా అవి ప్రభుత్వ భూములుగానన్నా గుర్తించాలి. లేదంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి చిన్న చితక ఎవరైతే కూలీనాలి పని చేసుకునే వాళ్ళకు ఆ పొట్టకూటి కోసం అన్న వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడేలా సహకరించాలి అని చెప్పేసి అయితే స్థానికంగా అక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి తీరు మనం క్లియర్ గా గమనిస్తా ఉన్నాము. స్టార్టింగ్ లో దీనిపైన బురద జల్లే వ్యవహారం చేశారు, ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపించాయి. కానీ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఎక్కడా కూడా తలొగ్గకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోయింది. కాబట్టి ఈ రోజు ఈ రిజల్ట్ కనిపిస్తా ఉంది. ఏదో ఒక రోజు అంటే ఈ రోజు తప్పుపట్టిన వాళ్ళే ఏదో ఒక రోజు మనను ప్రశంసిస్తారనేది హైడ్రా పాలసీ. అది దాన్ని పట్టుకొని నిలబడింది. కాబట్టి ఈ రోజు హైడ్రా చేసినటువంటి ఇట్లాంటి పెద్ద ఆపరేషన్స్ ఇవన్నీ ప్రజలకు ఎంత ఉపయోగపడతాయి, రానున్న తరాలు ఎంత బాగుపడతాయి. ఇట్లా ఈ అక్రమార్కుల చేతుల్లో ఉన్నటువంటి ఏవైతే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లు, లేదు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు ఇట్లా కబ్జాలు పెట్టుకుంటూ పోతే రేపటి తరాలు ఎట్లా బ్రతకాలి? అసలు వాళ్ళకి నిజంగా ఆస్తులు అనేటివి ఉంటాయా? రేపటి తరాలకు నిజంగానే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేటి తరం చేస్తున్నటువంటి అక్రమాల వల్ల రేపటి తరాలకు ఎలాంటి సమస్యలు వస్తాయని ముందే పసిగట్టినటువంటి హైడ్రా రంగంలోకి దిగడం జరిగింది. నాణ్యమైనటువంటి క్వాలిటీగా అంటే ఏవైతే పనులనైతే మొదలు పెట్టింది. మరి ఈ పనుల వల్ల అయితే ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఎన్నో లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఇప్పటికే మరి హైడ్రా అయితే తన యొక్క బలంతో అయితే తన యొక్క కార్యక్రమంతో అయితే మరి ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా, అంటే ప్రతి ఆస్తిని కూడా. ఇక మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కూడా అక్కడ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూడా పూర్తిగా తొలగించి ఇప్పటికీ అవి క్లీన్ గా ఏర్పాటు చేసి అసలు అక్కడ ఒక చెరువు ఉంది అనేది కూడా నిజంగా కనిపించని ఆనవాళ్ళు లేనటువంటి ప్రదేశంలో ఈ రోజు కొన్ని ఎఫ్టీఎల్ మన హైడ్రా చేపట్టిన ఆపరేషన్ల తర్వాత ఆ ప్రాంతంలో చెరువు కనిపిస్తా ఉంది, ఆ ప్రాంతంలో నీళ్లు కనిపిస్తా ఉన్నాయి. అసలు అవన్నీ చూసిన జనం అయితే షాక్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఒక చెరువు ఉండేనా అన్న కోణంలో కూడా జనాలు పరిశాన్ అవుతా ఉన్నటువంటి వైనం కనిపిస్తా ఉంది. మరి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. హైడ్రా వెలిసినప్పటి నుంచి, హైడ్రా సంస్థ ఎప్పుడైతే ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో కోట్ల విలువైనటువంటి భూమిని అయితే తన యొక్క స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. మరి అలాంటి హైడ్రా మొన్నటికి మొన్న ఒకే ఒక్క రోజు చేపట్టినటువంటి ఆపరేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే హైడ్రా చేసినటువంటి పని అలాంటిది. వన్ డేలో ఎవరికి ఏ సంస్థకు అంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థకు వీలు కానటువంటి పనిని హైడ్రా రంగంలోకి దిగి ముందుకు నిలబడి తన వెంట ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు, జిహెచ్ఎంసీ, మున్సిపల్ డిపార్ట్మెంట్లను అందరినీ వెనకేసుకొని మేమెక్కడ పొరపాటు చేయకూడదు అన్న కోణంతో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ప్రభుత్వ ఆధీనంలోకి భూములన్నింటిని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది.
మనం ఈ డ్రోన్ విజువల్స్లలో క్లియర్ గా చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా అక్రమార్కుల చేతులలో అణగారిపోయినటువంటి నేల. ఇదంతా అక్రమార్కుల చేతులలో వాళ్ళు నిజంగా వాళ్ళ చెరలో తీసుకొని వాళ్ళు కబ్జాలు పెట్టుకున్నటువంటి ఈ భూములు ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా హైడ్రా మరి గుర్తించడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా అని చెప్పేసి కోర్టులో కూడా కొట్లాడి మరి ఈ ప్రభుత్వ భూమికి అయితే ప్రస్తుతం వాళ్ళు అక్కడ వెంచర్ అంటే కంచగా ఏర్పాటు చేసి పకడ్బందీగా అయితే చేయడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే హైడ్రా ఆపరేషన్ అయితే సర్వత్రా నిజంగా ప్రశంసనీయంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇది హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తే ప్రజలు ఇంకా చాలా ప్రయోజనాలు పొందుతారు. ఇక అక్రమార్కులు చాలా మంది అక్రమార్కులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ చెరల్లో ఎన్నో చెరువులు చెరబట్టి వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు. ఇక మరి ఎన్నో ప్రభుత్వ ఆస్తులను కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది. అసలు ఏది చెరువుకు సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిపివేశారు. అసలు అలుగు ఏవి చెరువుకు సంబంధించినటువంటి రకరకాల పార్ట్స్ ఉంటాయి. అది చెరువు కట్ట కావచ్చు, లేకపోతే చెరువు అలుగు కావచ్చు, చెరువు లోపల చిక్కం అని ఉంటుంది, ఆ చిక్కం కావచ్చు, మరి చెరువుకు ఆ నీటి విస్తరణ ప్రదేశం కావచ్చు, అవన్నిటిని కూడా కబ్జాలు పెట్టి చెరువులోకి వచ్చే నీళ్ళు వచ్చే దారిని కూడా దాన్ని కట్టుకాలువలు అని అంటూ ఉంటారు. ఇంకా అడవుల్లో నుంచి నీరు నేరుగా వచ్చి చెరువులో పడేది. అట్లా నీరు రాకుండా కూడా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రస్తుతం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అక్రమార్కుల చేతుల్లో ఇవన్నీ కూడా నిజంగా అట్లా ముక్కి ములుగుతా ఉన్నాయి. కానీ ప్రజలకు వాటి వల్ల ఒక ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ అక్రమార్కుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా జరగొద్దంటే హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మరి ఖచ్చితంగా ప్రజలకు కూడా ఉపయోగపడాలి, ప్రభుత్వాలకు కూడా ఉపయోగపడే విధంగా అయితే చర్యలు తీసుకోవాలనేది ప్రజల వాదన.